అందరం ఒకసారి కళ్ళు మూసుకొని ఓంకారం స్మరించుకోండి. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ शान्ति शान्ति शान्तिः. గౌరవనీయులు శ్రీధర స్వామి గారు మరియు పునీత్ గారు, సభలో ఆశలైన ఆత్మబంధులరా, ఆర్యబంధులరా, మాతృశక్తి అందరికీ నమస్తే. జీవాత్మ, ప్రతి ఆత్మ కూడా కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో చెప్తాడు, సుఖార్థం సర్వప్రాణీన మత సర్వ ప్రవృత్తే. ప్రతి ఆత్మ కూడా సుఖం కోరుకుంటుంది. అయితే ఈ సుఖాలు జీవుడు కర్మానుసారంగా మనిషి యోని, పశు యోని, పక్షి యోని మనకు లభిస్తుంటాయి. ఆ యోనుల ప్రకారము అవి కర్మలు చేస్తుంటాయి. కానీ మనుషుడు బుద్ధి యోని, అంటే ఆలోచించి పనిచేసేవాడు మనుష్యుడు. అయితే మనుషుడికి భౌతిక సాధనాలు అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే భోజనం, వస్త్రం, తర్వాత గృహం కదా. ఇవి ఉంటేనే మానవుడు సురక్షితంగా ఉండగలుగుతాడు కదా. అయితే మనం ఈ శరీరంలో నేను నేను అనే ఒక ఆత్మ ఉంది. నేను నేను ఏది ఉంటే కళ్ళు చూస్తుందో, నోరు మాట్లాడుతుందో, చెవులు వింటాయో, మనసు ఆలోచిస్తుందో, కాళ్ళు చేతులు పనిచేస్తాయో అదే ఆత్మ. ఈ ఆత్మ తర్వాత ఇంకా ఆత్మ కాకుండా అంతఃకరణం ఉంటుంది, అంటే మనస్సు. ఈ మనస్సు రెండు రకాలుగా పనిచేస్తుంది. జీవాత్మ, మనస్సు, ఇంద్రియాలు. బయట చూసేవి, వినేవి, మాట్లాడేవి, స్పర్శించేవి, ఇవన్నిట్లలో జీవాత్మ, హృదయంలో ఉండే ఆత్మ, మనస్సు, కన్ను, దృశ్యం. జీవాత్మ, మనస్సు, చెవి, శబ్దం. జీవాత్మ, మనస్సు, రుచి, మాట. జీవాత్మ, మనస్సు, స్పర్శ. ఈ మనస్సుతోని జీవాత్మ బహిర్ముఖమయ్యి ఉదయం నుండి జన్మించింది మొదలు ఏవేవి చూస్తాడో అవి సంస్కార రూపంలో ఆత్మలో పడుతుంటాయి. అవి ఆలోచనలుగా మనకు తయారవుతుంటాయి. కాబట్టి మనము ఏవైతే వీటిని మనకు సన్నిమంత్రాల్లో జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలు ఇవి భోగేంద్రియాలు కావు, జ్ఞానేంద్రియాలు. ఎందుకంటే ఇందులో ఉండేవాడు ఇంద్రుడు, జీవుడు. ఈ పురం అనే శరీరం అనే పురంలో ఉండేవాడు ఇంద్రుడు, జీవాత్మ. బ్రహ్మాండంలో ఉండే ఇంద్రుడు పరమాత్ముడు, వ్యాపకుడై ఉన్నాడు, కనిపించడు, పరాంచికారి. అతడు ఇంద్రియాలకు కనిపించడు. తమ ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరాహ. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే యోగాభ్యాసం చేస్తేనే పరమాత్మ లభిస్తాడు. మరి ఏంటి పరమాత్మ లభించడం ఏంది? మాకు ఇదంతా ఎందుకు? ఈ విషయాలు అవసరమా? భోజనం దొరుకుతుంది, వస్త్రాలు దొరుకుతున్నాయి, బిల్డింగులు ఉన్నాయి, కుటుంబం ఉంది, ఇదంతా ఎందుకు అని అంటే ఇవన్నీ శరీర సంబంధాలు. ఈ జన్మకు జన్మలు అనుభవిస్తూ వచ్చాము. కానీ అంతఃకరణం అని చెప్పారు. శుచి పొద్దున్నవగానే బోళ్ళు శుద్ధి చేస్తాం, మోరీ శుద్ధి చేస్తాం, వస్త్రం శుద్ధి చేస్తాం, గృహం శుద్ధి చేస్తాం. మరి ఇందులో ఉన్న అంతఃకరణం ఆత్మ. ఇవి ఏ విధంగా నేను అనే జీవుడు ఉన్నాడు చూడు, పిల్లవాడు నేనే అంటాడు, పెద్దవాళ్ళు నేనే అంటారు, ముసలోళ్ళు నేనే అంటారు. అదే నేను ఆత్మ. ఈ ఆత్మ అంతఃకరణం బహిర్ముఖం చేసి ఏ విధంగా అయితే ఈ దోషాలన్నీ చెత్త ఉదయం నుండి చిత్తంలో వృత్తులు అంటారు, ఆలోచనలు, ఇవన్నీ దూరం కావాలి అని అంటే ఇంట్లో ఏ విధంగా క్లీనింగ్ ఉదయం నుండి రాత్రి చేస్తామో దానికి సత్సంగము, సంధ్య, యజ్ఞము, ఋషికృత గ్రంథాలు,
మహాపురుషుల సాంగత్యము, దానితో ఏమవుతుంది, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మంచి విషయాలన్నీ వింటుంటాడు. కళ్ళు చూస్తున్నాడు, ఇప్పుడు శ్రీధర స్వామి గారు చెప్తున్నారు, అవునా? ఆ చెవుల ద్వారా మంచి విషయాలు వింటూ ఉంటాం. ఆత్మ, మనసు, చెవి. భద్రం కర్ణే విష్ణుయామదేవ పశ్యేమ. ఉదయం నుండి ఏదేది జ్ఞానేంద్రియాల ద్వారా ఏమి చూస్తావో, వింటావో, తింటావో, మాట్లాడతావో అవి సంస్కారాలు అయితే. సత్సంగంలోకి వస్తే ఏమవుతుంది, మహర్షులు, గొప్పవాళ్ళు, సాధు సత్పురుషులు, సాధన చేసిన వాళ్ళు, తపస్సులు, యతులు, వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడు పవిత్రమైన ఆలోచనలు, వాళ్ళు చెప్పే మాటల ద్వారా మన లోపల సంస్కారాలు పడతాయి. పడినప్పుడు మనలో ఉన్న చెత్త సంస్కారాలన్నీ దూరం అవుతుంది. రోజు ఇల్లు ఏ విధంగా శుద్ధం చేస్తామో దీన్ని కూడా తప్పింపజేయాలి, వీటిని కూడా శుద్ధి చేసుకోవాలి. సూర్యకిరణాలు వస్తుంటే ఏ విధంగా చీకట్లు పోతుంటాయో, ఈ కళ్ళకు మంచి పుస్తకాలు చదవడం, మంచి దృశ్యాలు చూడడం, చెవులకు మంచి శబ్దాలను ఆహుతి ఇవ్వడం, నోటిలో సాత్వికాహారము, మంచి మాటలు మాట్లాడడం. ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా, అంతఃకరణం ద్వారా, అందుకని మనకు వేదమంత్రం అథర్వవేదం చెప్తుంది, యజుర్వేదం, అష్టావింశాని శివాని శక్మాని సహయోగం ప్రపద్యే యోగం ప్రపద్యే క్షేమంచ క్షేమం ప్రపద్యే యోగంచ అహోరాత్రాభ్యస్తం. అంటే పరంపిత పరమాత్ముడు ఈ ప్రకృతి ద్వారా ఇచ్చింది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, చిత్తము, అహంకారము, బుద్ధి, ఇవన్నీ కూడా వీటిని ఎప్పుడు శుభకర్మలయందు మనం యోగాభ్యాసమందు, సత్సంగమందు, స్వాధ్యాయమందు, సాధనయందు, యోగమందు వీటిని ఎప్పుడూ తప్పింపజేయాలి. అప్పుడేమవుతుంది, యోగం ప్రపద్యే క్షేమంచ, యోగాభ్యాసం ద్వారా క్షేమము, క్షేమం ద్వారా మనకు యోగము, ఇవన్నీ లభించి అహోరాత్రాభ్యాసం నిరంతరం దీర్ఘకాలం జన్మలు మనం ప్రయత్నం చేస్తే అప్పుడు జీవాత్మకు ఆనందము, తన స్వరూపం అర్థమవుతుందట, తనలో ఉన్న పరమాత్మ ద్వారా కూడా ఆనందం లభిస్తుందట. ఈ కిటికీలన్నీ ఎలా ఉన్నాయి, లేచి నుండి ఉదయం లేవగానే స్టార్ట్, చూడడం, వినడం స్టార్ట్, మాట్లాడడం స్టార్ట్, బహిర్ముఖం కదా, అవసరమే వ్యవహారంగా. కానీ నిన్ను నువ్వు చూసుకోవాలి అంటే ఈ కిటికీలన్నీ పరాంచి కాని. నచికేతుడికి యమాచార్యుడు చెప్తాడు, పరాంచి కాని ఇంద్రియాలకు దొరకడు. ఏం కావాలి, అంతర్ముఖులకు కావాలి. ఈ విషయాలన్నీ తపస్సు చేస్తూ దర్శనాలు, ఉపనిషత్తులు, గాయత్రి మంత్రం, ఓంకారము, పరమాత్ముని గురించి ఉన్నట్టుగా తెలుసుకుంటూ అంతఃకరణ శుద్ధి కావాలి. బయట బాగుంది, చూస్తే మంచి ఉన్నాం, ఒళ్ళు బాగుంది, వస్త్రాలు బాగున్నాయి, అలంకరణ బాగుంది, కానీ లోపల మాత్రము ఆలోచనలు, మనస్సు మాత్రము ఆగమం. ఏమేంటంటే బాగున్నారు కానీ మనస్సు మాత్రం ఎట్లా ఉంది, ఏమోనండి వీళ్ళు ఇలా అన్నారు, అది అలా అవుతుంది, రాత్రి నిద్ర రావట్లేదు, స్థిరమే లేదు, ధ్యానంలో కూర్చుంటే అన్న ఆలోచన, లేచి నుండి బయటే నువ్వు ఏకత్రితం చేసుకున్నావు, కలెక్ట్ చేసుకున్నావు, కూర్చున్నప్పుడు కూడా అదే వస్తుంది. అందులో ఉండు, కానీ భగవంతుడికి సంబంధించినవి కూడా నీవు ఎక్కువ ఏకత్రితం చేసుకుంటూ ధ్యానంలో కూర్చుంటే మన పరమాత్ముడు అనేవాడు అనుభూతిలోకి వస్తే, మరి ఎందుకంటే పరమాత్ముడు మన దుఃఖములను భస్మం చేసేవాడు కేవలం భగవంతుడే. ఆ భగవంతుని యొక్క ఉపాసన భక్తి ద్వారానే ఆత్మస్థిరత, మనస్థిరత, మనకు ఆనందం అనేది లభిస్తుంది. కావున ఈ పరంపర మనకు ఆశ్రమాల ద్వారా, వర్ణాల ద్వారా ఉండేది. 5000 ఏళ్ల పూర్వము, మహాభారతం కంటే 1000 ఏళ్ల పూర్వమే ఈ వైదిక పరంపర, ఆశ్రమ వ్యవస్థ, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ధర్మాలు, ఈ వైదిక పరంపర, వేద విద్య అనేది లుప్తమే. మహర్షి దేవదయానందుని కృప వలన మనకు మళ్ళీ ఇవి మనము ఈ విధంగా జీవించొద్దు, ఋషుల వలె మనం జీవించాలి, పరమాత్మని ఆజ్ఞానుకూలంగా జీవించాలి అని చెప్పేసి మనకు మహర్షి దయానందుడు మనకు ఉపదేశించడం జరిగింది. మరి ఈ రోగాలకు కారణం ఏంటి, అన్నింటికి కారణం ఏంటి, మానసిక ఆలోచన, అవునా కాదా? ఏంటి, చూస్తాం, మాట్లాడతాం, వీళ్ళు ఇలా అన్నారు, ఎందుకన్నారు వాళ్ళు అని మర్చిపోతారు. అదే ఏమవుతుంది, ఆలోచన బీపీ తయారవుతుంది, షుగర్ తయారవుతుంది, నిద్ర కూడా రాదు. నేనేమనలే, వాళ్ళు ఎందుకన్నారు, నేనేమనలే వాళ్ళు, ఇది ఆలోచన.
ధ్యానంలో కూర్చుంటే అది ఆలోచిస్తుంది. సరే అజ్ఞానంతో వాళ్ళందరూ మనకు సంబంధం లేదు అనుకోరు, మనకేంటి ఆయనే నష్టపడుతుందని సాధన చేసే వ్యక్తికి దాని ప్రభావం మన పైన పడదు. కాబట్టి ప్రతినిత్యం శరీరానికి ఏ విధంగా భోజనం అవసరమో భగవంతుడు ఇచ్చిన ఈ జ్ఞానేంద్రియాలను సద్వినియోగం చేసుకుంటూ మనం చక్కగా శరీరానికి భోజనము, అల్పాహారము, శరీర రక్షణ కొరకు పెడుతూ ఉంటాము. అదేవిధంగా ఇందులో ఉన్న ఆత్మకు కూడా భోజనం పెట్టాలి అంటే ప్రాతః సాయంకాలము మనం భగవంతుని ధ్యానం చేయాలి, సత్సంగాల్లోకి రావాలి, తర్వాత గ్రంథాలు చదవాలి. అప్పుడే మనకు భగవంతుని ద్వారా మనకు తృప్తి, శాంతి అనేది లభిస్తుంది. అందుకని ఋషులందరూ ఇట్లా కూర్చుండి చక్కగా స్థిర చిత్తులై కృష్ణ యోగేంద్రుడు, శివుడు, పార్వతి, సీతామాత, యోగులు, ఋషులు, బ్రహ్మర్షులు, బ్రహ్మనిష్టలు, ఆత్మదృష్టలు అంతర్ముఖమై ఆయనతో ఆనందం పొందుతారు. ప్రపంచం అందరితో మాట్లాడతాం, పాపం ఆయనతో మాట్లాడతాం. మనకు ఇక్కడ ఆనందం ఉండొచ్చు. పిల్లవాడు తల్లితో ఉంటేనే అన్నీ చూస్తుంది తల్లి కదా. మరి పరమాత్ముడు జన్మ జన్మల జనకుడు. భగవంతుడు మనకి శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, బ్రహ్మాండము, జన్మలు అన్ని ఇచ్చిండు. తిన్నది రసము, రక్తము. శరీరం చూడండి ఎంత బాగుంది చూడండి. ఈ శరీరం ముక్కు గాలి, నోరు తిండి, కళ్ళు సూర్యుడు. అందుకని మన పురుష సూక్తంగా చెప్తాడు, చంద్రమా మనసు సూర్యోచిక్షు అజాయత శ్రోత్రాద్ వాయుచ్చ ప్రారచ్చ అని చెప్పేసి మనకు చంద్రుడికి మనకు మనస్సుకు సంబంధం చెప్పాడు. శీతలత. కళ్ళకి సూర్యోచిక్షు అజాయత, సూర్యుని యొక్క శక్తి ద్వారా కళ్ళు చూస్తున్నాయి. ప్రాణం వాయువు ద్వారా గాలి మనకు ఈ శ్వాస అనేది నడుస్తుంది. కాబట్టి ప్రతి వేద మంత్రం కూడా మనకు చాలా యోగ్యమైంది. మనకి ఏ విధంగా భౌతికంగా డబ్బు కావాలి, భౌతిక చదువులు కావాలి, తపస్సు చేసి ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తామో ఆత్మశాంతి కావాలి, మన స్థిరత కావాలి అంటే ఆ మాల్ దొరికేది ఇక్కడే సత్సంగాలు, ఋషికృత గ్రంథాలు, స్వాధ్యాయం. మనసు శాంతి లేదు, ఆత్మ నిలకడ లేదు. చెప్పను పోతా ముగ్ధా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ క్లాత్ పోయి నాకు 1 కిలో మనశ్శాంతి ఇవ్వండి అంటే ఎవరు వచ్చారండి ఇక్కడికి? నీకు ఏ సంస్థలో ఏది కావాలంటే అదే దొరుకుతుంది. కాబట్టి ప్రహ్లాదుడు, నచికేతుడు, ధ్రువుడు, కపిలుడు, కనాదుడు, వ్యాసుడు, పతంజలి, మహర్షులందరూ, బ్రహ్మచారులు, గృహస్థులు, మన పూర్వజులందరూ కూడా నిరంతరం తపస్సు చేసి పరమాత్మ కృపకు పాత్రులయ్యి వారు ప్రశాంతంగా జీవిస్తూ జీవన్ముక్తులవుతూ శాశ్వతమైన మోక్షాన్ని, పుట్టడం చావడం, ఈ పుట్టడం చావడం అనే రోగం నుండి, భవసాగరం నుండి తరించి చాలా ఏకతి స్నిగ్ధ సరప్ చాలిస్తరం మోక్షానికి అర్హులయ్యి వాళ్ళు తపస్సు చేయడం జరిగింది. కాబట్టి ఉపనిషత్తులు, దర్శనాలు, వేదాలు, సత్సంగాలు, భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పింది మొత్తం అయ్యో చెయ్యు వాళ్ళంతా శరీరాలు కాలగర్భంలో కలవాల్సిందే, నీ ధర్మం నిర్వర్తించని ఆత్మజ్ఞానాన్ని చెప్పాడు. అనార్యజుష్టమస్వర్య క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్వోతిష్ట పరంతప నైనం చిన్నంతి. కాబట్టి శ్లోకాలైనా మంత్రాలైనా కేవలం చదువుకోవడం కాదు. రసగుల్లా అంటే తీయగా, వేప అంటే చేదు, తదర్థ భావనం, ఆ శబ్దము అర్థము భావనం. అప్పుడు మనం ఉంచుకొని త్రికరణ శుద్ధిగా జీవాత్మలం మనం అందరము అనే జ్ఞానంతో మనం నిరంతరం చేస్తూ నిరంతర పురుషార్థంతో నిరంతర ప్రయత్నంతో ఇది సాధ్యము. కానీ వచ్చి అసలు రాని వాళ్ళకంటే రావడం మంచిది, కానీ నిలకడ ఉండదు. మళ్ళీ అక్కడ మనకు ఆకర్షణలు, ప్రపంచం రెడీ ఉంటుంది, మళ్ళీ దానిదంతా వచ్చి ఇందులో ఉంటుంది. అది కూడా ఉంటూ దీని శాతం పెంచుకొని మనము భగవంతుడి కృపకు పాత్రలం కావాలి. వాళ్ళు గొప్పవాళ్ళు, అందరి కూడా లోకోద్ధరణ జరగాలి, ఆత్మోద్ధరణ జరగాలి అని చెప్తూ తపస్సు చేస్తూ ఇక్కడ మన వాళ్ళ అధికారులందరూ, రాజురెడ్డి గారు, చాలామంది మాతలు. తర్వాత ఇక్కడ కార్యక్రమం అవుతుందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కార్యకర్తలు, అధికారులు, ఇక్కడ ఉన్న శ్రీధర స్వామి గారు, పునీత్ గారు అందరూ కూడా ఇది ఈశ్వర కార్యము. నాణ్య పంత విద్యతే అయనాయ ధర్మో రక్షతి రక్షిత. ధర్మం రక్షించబడాలి అంటే, మన ఆత్మోద్ధరణ జరగాలంటే మనం ధర్మస్థలాలకు వెళ్ళాలి. నిరంతరం మనం కూడా వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు, కానీ గుర్రం నీళ్ళు అదే తాగాల్సి వస్తుంది. ఉత్తరైన ఆత్మానం ఆత్మ.
కాబట్టి ఇవి చాలా సముద్రం లాంటి విషయాలు చాలా ఉంటాయి. మనం అందరం పురుషార్థం చేద్దాము. ఈ జన్మను వ్యర్థం పోనీయకుండా ఈశ్వరుని కృపకు పాత్రలవుతూ కొన్ని తెలిసి ముందుకు ప్రయత్నం చేశాను. ధన్యవాదములు. ఓం శ్రీ